ఒక స్క్వాడ్ లో 16 నుండి 18 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అంటారు కదా, కొంచెం తక్కువగా 12, 13 అండ్ డిపెండ్స్ అండి ప్లానింగ్ ని బట్టి. అలాంటిది ఐఏఎఫ్ కి 42 స్క్వాడ్లు ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు ఉన్నవి 32. అవునండి. సో ఇలాంటి ఇది చాలా పెద్ద సవాలు, దీన్ని ఐఏఎఫ్ ఎలా ఎదుర్కొంటుంది అంటారు? అంటే ఐఏఎఫ్ తరఫున ఎటువంటి పొరపాటు ఉండదండి. వాళ్ళు ముందుగానే ఆలోచించి కమాండర్స్ దే విల్ పుట్ అప్ ది స్టేట్మెంట్ ఆఫ్ కేస్. మాకు ఇంత కావాలి, థ్రెట్ పర్సెప్షన్ ఎలా ఉంది, శత్రు దేశం దగ్గర లేటెస్ట్ గా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి చైనా వాళ్ళు J20 అని 5th జనరేషన్ తయారు చేశారు, పాకిస్తాన్కి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గరే కాకుండా వీడి దగ్గర కూడా వస్తుంది. సో ఇట్లాంటివన్నీ నిశ్చితంగా గమనిస్తూ వారు ప్రపోజల్స్ పుటప్ చేస్తారు. అయితే దేశానికి ఉన్నటువంటి ఆర్థిక శక్తిని బట్టి, కేటాయింపులను బట్టి, ఎందుకంటే ప్రతి రంగానికి అవసరాలు ఉన్నాయి. డెఫినెట్లీ ఇది ఫ్యూచర్ లో ఒక పెద్ద సవాలు. నన్ను వ్యక్తిగతంగా అడిగితే ఏ రంగానికి నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేశ రక్షణకి మాత్రం ₹1 కూడా తక్కువ అవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. అద్భుతమైనటువంటి పైలట్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఎయిర్మెన్లు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఆర్మీలో ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఇది వెనకటి రోజుల్లాగా తుపాకులు, గ్రైనేడ్లు పోయాయి. ఇప్పుడు మల్టీ బ్యారల్ లాకెట్ సిస్టంలో కూడా ఈరోజు పినాక అనే దాంట్లో ప్రోగ్రామింగ్ చేసే బాంబులు పెడుతున్నారు. అగ్ని మిసైల్లో MIRV అని టెస్ట్ చేశారు, మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్స్. అవి ఏంటంటే ఒకే మిసైల్తో 10 ఆటం బాంబ్స్ వేయచ్చు. టెక్నాలజీ అక్కడ దాకా వెళ్ళింది. సో ముందు ఆ టెక్నాలజీ కావాలి కదా. ఈ లేటెస్ట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అన్నది ఆర్మీలో, నేవీలో జరిగినంత వేగంగా ఎక్కువగా ఎయిర్ ఫోర్స్ లో జరుగుతుందంటారా? జరుగుతోందండి. కాకపోతే నేవీలోను, ఎయిర్ ఫోర్స్ లోను ఉన్నది ఏంటంటే సబ్మెరీన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నేవీలో చాలా కాస్ట్లీ. అవి కూడా మొన్న కొత్తగా INS హరిఘాత్ అండ్ INS హరిహంత్ వచ్చాయి. కానీ ఒక విమాన వ్యవస్థని కొనాలి అంటేనండి, ఒక రాడార్ వ్యవస్థని కొనాలి అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. విమాన వ్యవస్థ చాలా కాస్ట్లీ. కేవలం కొనటం కాదు, వాటిని మెయింటైన్ చేయాలి, రిపేర్స్ వచ్చినప్పుడు సత్వరంగా చేయాలి. అక్కడేమి బొట్టు కాటుగా పెట్టి పేరంటం పిలిచి యుద్ధం మొదలు కాదు. ఏ నిమిషాన్ని విరుచుకు పడుతుందో ఎవరికీ తెలియదు. 24/7 365 days అలర్ట్గా ఉండాలి. సో యుద్ధ విమానాల వ్యవస్థ అనేది చాలా కాస్ట్లీ అండి. సో అందువల్ల ఏమవుతుందంటే, రెండవది మార్కెట్ ప్రపంచంలో చాలా ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనం ఎంతకాలం ఇంపోర్ట్ చేసుకుంటాం, మనంతటా మనం స్వావలంబన కింద ఎంతకాలం మన సొంత విమానాలు నిర్మించుకుంటాం. LCA తేజస్ని నిర్మిస్తున్నారు, కానీ ఇంజిన్ సప్లై అమెరికా నుంచి ఆగిపోయింది. 1.5 సంవత్సరం అట్లా అవుతోంది. నాకు అర్థం కావట్లేదు, ఇంకెక్కడైనా ప్రపంచంలో ఎందుకు ఆల్టర్నేటివ్ వీళ్ళు వెతకట్లేదు, లేకపోతే మ్యాచ్ కాదా అన్నది ఎక్కడ వివరాలు బయటకు రావట్లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, పదవి స్వీకారం చేసిన తర్వాత ఏమన్నా ఈ విషయంలో ముందుకు వెళ్తుందంటారా? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్? సార్, అమెరికన్లు మేడం మనం పరిపూర్ణంగా నమ్మటానికి లేదు. వాళ్ళకి 24 అమెరికా ఫస్ట్ అన్నాడు ట్రంప్, అంటాడు డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళు ఇంజిన్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసామనుకోండి, మనం 3-4 ఏళ్లలో మన సొంత యుద్ధ విమానం FCAకి తయారు చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ AMC అని ఇంకో యుద్ధ విమానం తయారవుతుంది, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ 5th జనరేషన్. దానికి ఇంజన్ అవసరం అవుతుంది. ఈ 5-6 ఏళ్ళు 10 ఏళ్లలో మనం కనుక టెక్నాలజీని మాస్టర్ చేసామనుకోండి, అమెరికా మీద ఆధారపడం కదా. అమెరికా బ్రతుకుతోందే వ్యాపారం వల్ల. అలాంటిది పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. మనుషులు మారుతుంటారు, కానీ అమెరికన్ మెంటాలిటీ అండ్ బుద్ధి మారదండి. సో బైడెన్ పోయి ట్రంప్ వచ్చి రేపు ఎవరొచ్చినా కూడా వాళ్ళు ముందు వాళ్ళ స్వార్థ ప్రయోజనం చూసుకుంటారు. కేవలం ఇంజిన్ సప్లై చేస్తే కొద్దిగా వచ్చే లాభం కాకుండా, మనం గనక అక్కడ మన దగ్గర HALలో తయారు చేసుకుంటామో ఈ యుద్ధ విమానాన్ని, ఈ యుద్ధ ఇంజిన్ అంటే వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారు, మెలికి అక్కడ పెడుతున్నారని నా అనుమానం. అందువల్ల వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి థాట్ ప్రాసెస్ మన ఇండియన్స్కి ఎప్పుడు వస్తుందో, అంటే రాజకీయాల్లో ముఖ్యంగా ప్రతిపక్షానికి, పాలక పక్షానికి కూడా ఇలాంటి ఒక స్టాండ్ ఉంటే తప్పకుండా భారతదేశం ఎప్పుడో ముందుకెళ్ళలేదు కదా. రక్షణ రంగంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదండి. మరి రాఫెల్ విషయంలో ప్రతిపక్షాలు అంతా గోల చేసాయి కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు అది ఒక రకంగా అనవసరమైన రాద్ధాంతం. అయితే ఒకటి ఉన్నది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఒకటి ఉన్నదండి, ఆ రోజు మరి బోఫోర్స్ మీద ఇంతకన్నా జరిగింది. ఇదే విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు. సో బోఫోర్స్ కొన్ని ఆధారాలు వచ్చాయి.
అదేనండి, ఇప్పుడు దీనికి ఏం ధర? ఆయుధంలో తప్పు లేదు. బోఫోర్స్ నేను చూశాను, అది వాడటం చాలా Okay. మంచి రైఫిల్. అయితే అందులో లంచాలు, కిక్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. సో అవినీతి అన్నది ఎక్కడా లేదు అని చెప్పలేని పరిస్థితి అండి. చాలా చోట్ల ఉంది. ఎక్కడ ఏది ప్రత్యేకం విడిగా ఏమి ఎవరు శుద్ధపూసలు కారు. అయితే నాకు గుర్తండి, నేను విన్నది 71 పాకిస్తాన్ వార్లో అద్భుతమైన విజయం మనం సాధిస్తే ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు ఇందిరాగాంధీని అపర దుర్గ అన్నారు ఆయన. ఆ. మరి ఎంత సంస్కారం అప్పటికి ఇప్పటికి. మరో వాజ్పేయి లేడు భారతదేశం. చెప్తున్నా, ఆ రోజుల్లో ఈ ప్రతి దానికి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి మనస్తత్వం ఆ రోజుల్లో లేదు. లేదు. ముందు దేశం. మహాభారతంలో ఒక అద్భుతమైన ఉపాఖ్యానం గుర్తొస్తుంది. పాండవుల్ని వనవాసం పంపిన తర్వాత వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళని ఉడికించాలి అని దుర్యోధనుడు ఘోషయాత్ర అని పెట్టారు. ఆ ఘోషయాత్ర సందర్భంగా గంధర్వులకి చెందినటువంటి ఒక చెరువులో స్నానం చేస్తే ఈ దుర్యోధనుడిని కర్ణుని చిత్తుగా ఓడించి చిత్రసేనుడు దుర్యోధను బంధించి తీసుకువెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుని భార్య భానుమతీదేవి ధర్మరాజు నా మాంగళ్యాన్ని కాపాడని బావగారు అని అడిగితే భీముణ్ణి అర్జునుడిని పంపించి విడిపించుకు తీసుకురమ్మన్నారు. అప్పుడు భీముడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు, మనకి ఇంత కష్టాలు పెట్టారు, వాళ్ళని ఎందుకు విడిపించాలన్నాడు. అప్పుడు ధర్మరాజు గొప్ప మాట చెప్పాడు. ఎస్, మనలో మనకి పోట్లాట కొట్లాట ఉంటే వాళ్ళు 100 మంది, మనం 5 బయట వాడు వచ్చినప్పుడు మనందరం 105 మంది. ఎంత చక్కటి నీతి అండి. ఇప్పటికీ అది మరి చెప్పుకుంటాం. సోకాల్డ్ మరి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ దేశ రక్షణకు వచ్చేటప్పటికి మిగతా పక్కన పెట్టండి, మిగతావన్నీ పొలిటికల్ ఓరియంటెడ్ స్కీమ్స్ కానివ్వండి, రకరకాలు ఉంటాయి, దాని గురించి కామెంట్ కాదు. కానీ యుద్ధం దేశ రక్షణ కోసం వస్తే ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండకూడదండి. అందరూ ఏకతాటిపై నిలవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం అందరూ సమీక్యంగా ఉంటేనే కదా బయట వాడిని లోపల మనం రానివ్వం. అది చైనాలో ఉంది, జపాన్ లో మరి అన్ని చోట్ల ఉంటుందండి. మరి మన దగ్గర అటువంటి పోకడలు పోవటం అన్నది కొంచెం దురదృష్టకరం, బాధాకరం.